హాయ్! హలో! వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బలభద్రాపురం గ్రామంలో తూర్పు తిరుమలగా పిలువబడే శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయం రాజమండ్రి నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రండి ఆలయంలోకి వెళ్దాం. ఇక్కడ విష్ణుమూర్తి మహా అవతారం ఎంత బాగా చిత్రీకరించారో. పక్కన వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంది. అలాగే లోపలికి గజేంద్రుడు కాళ్ళ మధ్యలో మోక్ష మార్గం నుండి లోపలికి వెళ్ళాలి. తిరుపతిలో ముందుగా వరాహస్వామిని ఎలా అయితే దర్శనం చేసుకుని స్వామి దగ్గరికి వెళ్తామో, ఇక్కడ కూడా అలాగే ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. తిరుపతిలో ఎలాగైతే పుష్కరిణి ఉందో ఇక్కడ కూడా అలాగే పుష్కరిణి ఉంది. మధ్యలో సుదర్శన స్వామి విగ్రహం ఉంది. వరాహస్వామిని దర్శనం చేసుకుందాం. ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్నాక వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. స్వామి ఎంత బాగున్నారో. ఈ ఆలయాన్ని ముందు 2010లో కట్టడానికి ముందుగా అనుకున్నారు. కానీ కొన్ని ఆటంకాల వలన 2012లో ఈ ఆలయ నిర్మాణం కట్టడానికి శ్రీకారం చుట్టారు. ముందుగా 5 రోజులు లక్ష్మీ గణపతి హోమం చేశారు. చేసిన తర్వాత ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే 2014లో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఈ గుడి తూర్పు తిరుమలగా పిలువబడుతుంది. ముందుగా స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్నాక ఇక్కడ హోమాలు కూడా చేస్తారు. అందుకే ఇక్కడ హోమగుండాలు కూడా ఏర్పాటు చేశారు. గుడి కింద కళ్యాణ మండపం కూడా ఉంది. రండి పైకి వెళ్దాం, స్వామిని దర్శనం చేసుకుందాం. పైకి వెళ్ళగానే ఇక్కడ గోపురం చూసారా ఎంత బాగా కనబడుతుందో. ముందుగా ధ్వజస్తంభం దర్శనం చేసుకుందాం. స్వామి చూసారా ఆదిశేషుడిపై పవలిస్తున్నారు. లోపలికి వెళ్దాం రండి. లోపల ఎంటర్ అవగానే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు చాలా బాగా చిత్రీకరించారు. చూసారా పైన అవతారాలన్నీ కూడా ఎంత బాగా కనబడుతున్నాయో. అలాగే ఇక్కడ ఏనుగు స్తంభం మోస్తున్నట్టు ఎంత బాగుందో. పైన సింహం కూడా ఉంది చూడండి. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ నమః అనే నామాలతో మొత్తం చిత్రీకరించారు. గరుత్మంతుని దర్శనం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుందాం రండి. తిరుపతిలో ఎలాగైతే స్వామి మనకు దీపపు కాంతులతో దర్శనమిస్తారో ఇక్కడ కూడా అలాగే దీపపు కాంతులతో స్వామి దర్శనమిస్తున్నారు. స్వామి సుమారు 9.5 అడుగుల ఎత్తులో ఉన్నారు, దర్శనమిస్తున్నారు. ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజున పూర్ణాభిషేకం అలాగే మూల విరాటకు పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఆ గోశాలలో వచ్చే పాలతోనే ఇక్కడ స్వామికి అభిషేకాలు చేస్తారు. ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది ఈ టెంపుల్లో. పైన చూసారా కృష్ణుడు చుట్టూ కూడా గోపికలు ఉన్నారు.
స్వామివారి అవతారాలు చాలా బాగా చూపించారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ మాత్రం ఈ శిల్పకళలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకోండి గుడి వెనక భాగానికి వెళ్దాం. చూడండి ఇక్కడ డ్రాయింగ్స్ ఎంత బాగా వేశారో. అలాగే స్వామివారి యొక్క నామాలు, శంకు చక్రాన్ని కూడా చాలా బాగా చూపించారు. అండి అలాగే స్వామివారికి ఎడమ వైపున భూదేవి అమ్మవారు. రండి అమ్మను కూడా దర్శనం చేసుకుందాం. స్వామివారి కుడివైపున శ్రీదేవి అమ్మవారు ఉన్నారు. అమ్మను కూడా దర్శనం చేసుకుందాం. విగ్రహాలు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి పల్లకీ సేవ జరుగుతుంది. అలాగే ఇక్కడ తులాభారాలు కూడా చేస్తారు. చంటి పిల్లలకి పటికి బెల్లంతో తులాభారాలు చేస్తూ ఉంటారు. స్వామివారికి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. మన తిరుపతిలో జరిగినట్లే ఇక్కడ కూడా జరుగుతాయి. ఇంకోండి స్వామివారి పట్టాభిషేకం. ఇంకోండి స్వామిని దర్శనం చేసుకుందాం. ఈ గుడి గురించి పూజారి గారి మాటల్లో విందాం. లక్ష్మీ వల్లభారంభాం విఘ్నోమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బిక్కోలు మండలం, బలభద్రపుర గ్రామం. ఇక్కడ స్వామివారు వెలిసి 12 సంవత్సరాలు అయింది. ఇక ప్రతి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తూర్పు తిరుమలగా స్వామివారి ప్రసిద్ధికెక్కినారు. ఇక్కడ స్వామివారికి నిత్యం గోక్షీరంతో అభిషేకము. భోగ శ్రీనివాసమూర్తి వారు ఉన్నారు ఇక్కడ. ఇది వెండి శ్రీనివాసమూర్తి. ఆయనకి నిత్యం గోక్షీరంతో అభిషేకం. శేషపానుపై రోజు పౌడింపు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి శనివారం కూడా నిత్య శనివారం విశేష అన్నదాన కార్యక్రమం. అశేష భక్తజనులు వచ్చి స్వామివారిని సేవించుకోవడం జరుగుతోంది. అలా ప్రతి శనివారం కూడా పొద్దునుంచి రాత్రి వరకు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతోంది. ప్రతి సోమవారం నాడు సహస్రనామార్చన కార్యక్రమం, అలాగే ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి శాంతికర కళ్యాణ మహోత్సవం. అలాగే ప్రతి శ్రవణ నక్షత్రం రోజున కూడా స్వామివారికి ఇక్కడ పూర్ణాభిషేకము, మూల విరాటికి పంచామృతాభిషేకం చేయడం జరుగుతోంది. స్వామివారు ఇక్కడ ఆదివరహ స్వామి పుష్కరిణి సహితంగా శ్రీదేవి భూదేవితో కలిపి పరాక్షేత్రంగా పరిమళిస్తున్నాడు ఇక్కడ స్వామివారు. ఇక్కడ అనేక మంది భక్తులు ప్రతిరోజు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం, మా కోరికలు తీరాయని స్వామివారి పాదాలు ఎత్తుకోవడం, గుడి చుట్టూ ప్రదక్షిణంగా తిరగడం, పాదసేవనం చేసుకోవడం చేస్తున్నారు. అనేకటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారు అనేక మహిమలు చూపించి భక్తుల్ని తనంత తానుగా రప్పించుకుంటున్నారు. ఇక్కడ ఏ విధమైన మాధ్యమ ప్రచారాలు ఏమీ లేవు. ఆయనంతటా ఆయనే ఈ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన హృదయంలోంచి స్వామివారు పలికించి
ఇక్కడ ఇంత అద్భుతమైన సౌధానం ఇక్కడ చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ సౌధం నిర్మించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ అలాగే త్వరలో ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలతో కలిపి శివోహం అంటూ 12 జ్యోతిర్లింగాలతో ఇక్కడ శివాలయం ఒకటి మనకి రేపు 13వ తారీఖు ఆరుద్ర నక్షత్రం సోమవారం నాడు వచ్చే నెల సెప్టెంబరు 13వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే దేవీ నవరాత్రి పురస్కరించుకొని 9 రోజులు కూడా విశేషమేంటి కుంకుమార్చన కార్యక్రమాలు, ఇక్కడ గోదాంబారికి ధనుర్మాస నెల కూడా విశేష కార్యక్రమాలు, అలాగే మార్గశిర మాసంలో ధనుర్మాస ప్రారంభం నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. విశేషంగా 10 రోజులు కూడా వాడపల్లి గోపాలాచార్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి స్వామివారికి దర్శించి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. విన్నారు కదండి, పూజారి గారు చాలా బాగా వివరించారు. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా చాలా స్పెషల్. మనసులో ఏదైనా కోరిక కోరుకుని స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని మీకు చూపిస్తున్నాను చూడండి, అది ఫోటోవు. 1, 3, 5, 11, 21 ప్రదక్షిణాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. చూడండి, చుట్టూ కూడా కొబ్బరి చెట్ల మధ్యలో ఉందండి గుడి. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం చుట్టూ కూడా. మీలో ఎంతమంది ఈ గుడి గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇటువైపు ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.